ముక్కు ఏ బి బి సి డి బాబు డబ్బాలు మరగబెట్టి 2 రోజులు అయిపోయింది. అందుకని ఈరోజు లేవంగానే ఫస్ట్ డబ్బాలు అయితే మరగబెట్టేస్తున్నాను వేడి నీటిలో వేసి. బాబు కుక్కర్ చేశాను కానీ లక్కీ అయితే తినట్లేదు, అది వదిలేశాడు. సర్లే వదిలేని ఇంకా ఉప్మా చేశాను కదా, మాతో పాటు ఇది కొద్దిగా తింటాడని వదిలేశాను అనమాట. ఇప్పుడు మాకైతే టిఫిన్ ఉప్మా చేసుకుంటున్నాము. ఉప్మా చేసాను. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే అంగన్వాడీ స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి బాబుకి హైట్ వెయిట్ చూస్తారంట, తీసుకొని రమ్మన్నారు. ఇంక వీడికి హాట్ వాటర్ పెట్టి తొందరగా రెడీ చేసి పంపించిస్తే మార్నింగ్ వెళ్ళి హైట్ వెయిట్ చూసుకొని వస్తాడు, ఎన్ని కేజీలు ఉన్నాడు ఏంటి అనేది. వాళ్ళ డాడీ వాడు వెళ్తున్నారు అంగన్వాడీ స్కూల్కి ఇప్పుడేని. మా లక్కీ బాబు ఇప్పుడే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి వెయిట్ వేయించుకొని హైట్ వెయిట్ చూసుకొని వచ్చాడు. వీళ్ళ డాడీ ఇద్దరే వెళ్ళారు ఫస్ట్ టైం. ఏది నాన్న లక్కీ ఏడలేదా చెప్పి ఏడలేదా నువ్వు? వెళ్ళిపోయాడు. ఇంకా బాయ్ లెక్క అంటే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఓ గుడ్డిచ్చారు నీకు, గుడ్డిచ్చారా స్కూల్లో? లక్కీ స్కూల్లో గుడ్డిచ్చారా? తిన్నావా ఆము? తిన్నావా లేదా ఆము? రోజుకి అల్లరడి అయిపోతుందండి. ఈరోజు అస్సలు ఒక్కరేం తినలేదు. పో బాయ్ వెళ్ళిపోయి చెప్పిన మాట వినట్లేదు, వెళ్ళిపో పో. దాన్ని ఎందుకు కొడుతున్నావు? దాన్ని ఎందుకు కొడుతున్నావు? ఇట్రా అక్కడికి వెళ్ళి మళ్ళీ అవన్నీ లాక్కుని వస్తాడు. ఇట్రా. నేను చెప్పాను వాడిని అంగన్వాడీ స్కూల్లో వచ్చినప్పుడు వదిలేసి వచ్చేయమని చెప్పాను, కానీ ఆడ మీలో ఎంతమందికి కర్బూజ జ్యూస్ అంటే ఇష్టం అండి? ఈ కర్బూజ తెచ్చి 5 రోజులు అయితే అయిపోయింది. ఈ తుఫాను కారణంగా ఇంకా చల్లగా ఉందని చెప్పి జ్యూస్ చేసుకోలేదు. ఈ రోజు అయితే ఈ కర్బూజను అయితే జ్యూస్ చేసేస్తున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకొని. కర్బూజ జ్యూస్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనలో వేడి కూడా ఉంటే సలవ చేస్తుందండి కర్బూజ జ్యూస్ తాగితే. ఒకవేళ వేడి చేస్తే బాడీ కూల్ చేయడానికి కర్బూజ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది, వేడిని తగ్గించడానికి. ఇంట్లో బెండకాయలు ఎక్కువ ఉన్నాయి, బెండకాయలు వాడిపోతున్నాయని చెప్పి ఈరోజు స్పెషల్గా బెండకాయ రసము దాంతోపాటు బెండకాయ ఫ్రై అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. లక్కీగాడు కూడా పడుకున్నాడు. టైం కూడా ఇప్పుడు 11:30 అబోవ్ అయితే అవుతుంది. ఇంకా రసం అయితే అయిపోయింది. ఇప్పుడే రైస్ పెట్టాను, ఇంకా వాడు పడుకొని ఉన్నాడు. రైస్ అయిపోయాక ఇంకా బెండకాయ ఫ్రై చేసేస్తే సరే టైం అయితే అయిపోయింది. టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట. 12 అప్పుడు ఇలా చలికాలం టైంలో 12 అప్పుడు అదే లేట్గా తినే ముందు వంట చేసుకుంటే బెటర్ అని చెప్పి రైస్ పెట్టాను. రైస్ అయిపోయింది. ఇప్పుడే బెండకాయ కర్రీ చేస్తున్నాను. మా వాడు పైకి లేచాడంటే మళ్ళీ అల్లరి స్టార్ట్ అవుతుంది. ఇంకా నాకు ఈ కర్రీ కూడా చేయనివాడు. వాడు ఏదైనా పని చేస్తామన్నప్పుడే లేస్తాడు అనమాట. ఇంతవరకు పడుకున్నాడు ఇంతకుముందు వరకు. ఇప్పుడు కరెక్ట్గా బెండకాయలు తీసాను, కట్ చేస్తున్నాను అనే టైంకి లేచాడు. ఇంకా అందుకే వాడికి కిందకి దించకుండా డైరెక్ట్ ఉయ్యాల్లోనే ఉంచేసాను. ఎందుకంటే కిందకి దించానంటే మరి నన్ను వంట కూడా చేయనివాడు. ఏంటి లేచిపోయావు? అప్పుడే అయిపోయింది నిద్ర అయిపోయింది అప్పుడేనే. దొంగ నిద్ర నీదంతా. నువ్వు కిందకి వచ్చావు అనుకో అల్లరి చేసేస్తావు. అక్కడే ఉండు, పైన అలా ఉండు ఆడుకో, ఓకేనా? అక్కడే ఉండు ఆడుకో. కిందకు వస్తే మరి ఆపలేము ఇంక వీరిని, అందుకని పైనే ఉంచాను. అక్కడే ఉండు, కర్రీ అయినంత వరకు అక్కడే ఉండు. ఏంటి ఇంకా ఆగడు. వన్స్ లెగ్సాడంటే కిందకు వచ్చేవలసిందే. థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ మమ్మీ. ప్రేయర్ చెయ్యి, దేవుడు దండం పెట్టు లేకపోతే తీను. కోపం. సరే వచ్చి
నాకు అసలైన టాస్క్ అయితే మొదలవుతుంది. అదేంటంటే మా వాడికి ఇంకా అన్నం తినిపించాలి. వీడికి తినిపించాలంటే టైం మినిమము ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అనమాట ఇంత అన్నం తినిపించడానికే. ఇప్పుడు తీసుకెళ్ళి బయట గంటలు గంటలు చేస్తాడు. అస్సలు తినడానికి అల్లరి అల్లరి. నా టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది అనమాట. అస్సలు తినడు. ఇంట్లో ఉంటే తినట్లేదని చెప్పి బయటికి తీసుకెళ్ళి తినిపిస్తున్నాను. లైట్గా రసం వేసి కర్రీ వండేటప్పుడు అయితే ముందుగానే తీసాను కారం వేయకుండా. మళ్ళీ కారం వేసి తినడని చెప్పి ఇప్పుడు రసం వేసి రసంతో లైట్గా బెండకాయ కలిపి బయట తీసుకెళ్ళి తినిపిస్తాను. చూద్దాం తింటాడు తినడనేది. పద బయటికి పద నాన్న రా. కొద్దిగా తినేసి మళ్ళీ అదిగో కాకి వచ్చింది నీకోసం. ఇదే నాన్న పండు ఇదే. వీడికి తినిపించడానికి ఎంత కష్టం అంటే కాకి వచ్చేసింది మా వాడి కోసం. కాకిని కొట్టిల్లు ఇదే ఆమె పట్టి శిల్పి ఇది ఆమె పట్టి శిల్పి ఇదే నాన్న. అమ్మో బెండకాయ ఎంత బాగుంది నాన్న. లెక్కి బెండకాయ చాలా బాగుంది కదా. సరే బెండకాయ ఒక్కటి తిని ఇదే నాన్న బెండకాయ తిని. ఇలాంటి కర్రీస్ అయితే బాగా తినేస్తాడు. అన్నం అయితే మాత్రం తినడానికి ఎన్ని యాసలు అంటే అన్ని యాసలు. ఇప్పుడు అక్కడ కాకి ఉంది, ఆ కాకిని ఎదిరేస్తున్నాడు వెళ్ళి. ఇదా రాదు నీకేం అందలే కాకి, నిన్నేం అంద. నువ్వు కాకి ఫ్రెండ్స్ కదా. ఇదిగో ఇటు సైడ్ వచ్చింది కాకి. ఏమంద నాన్న వెళ్ళి ఎదురు కా అను కా అని కా ఇదే ఆంపట్టి లేకపోతే కాకి పొడిచేది ఆంపట్టి. యువతలు తినిపిస్తే ఈ కాకి ఒకటి వస్తుంటుంది హెల్ప్. ఈ కాకిని చూసుకుని మావాడే తింటాడు అనమాట. గుడ్ కాకి, మంచి కాకి కదా నాన్న. కాకి నీ ఫ్రెండ్ నాన్న. తప్పు కాకి అలా కొట్టకూడదు సరేనా. ఇదే కాకి నీకు ఆమె ఇస్తాను కాకి అను సరేనా. ఆమె పెడతాను కాకి నీకు, నాతో పాటు తిందు నువ్వు కూడా. లైవ్ పెట్టడమే లేటు. లైవ్ పెడితే నా సౌండ్ కంటే కాకి అరుపులు ఎక్కువ ఉంటాయి. ఏదండి ఈ కాకే ఎప్పుడు మా బ్యాక్ సైడ్ కూడా వస్తుంటుంది. ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఇదే. ఇంత దగ్గరికి వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఏమంద కాకి ఏమంద నాన్న ఏమంద. తీసుకుని వెళ్తే ఇప్పుడు 1:30 అయింది. ఇప్పటికైతే కంప్లీట్ చేసాడు ఇటు తినడం. ఇంకా మూత కూడా కడగలేదు. ఇప్పుడు వెళ్ళి కడగాలి. నీట్గా తినేసాడులే. కొన్ని టైం లేట్ అయినా ఓకే కానీ తినడం మాత్రం తినేసాడు. ఏది మూతి చూపించు. మూతి కడగలేదు ఇంకా. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 3:30 అవుతుంది. గోధుమ పిండి అట్లు తిని చాలా రోజులు అవుతుందని చెప్పి ఈరోజు అయితే టీ చేశాను. టీతో పాటు ఇంక అట్లు అయితే చేస్తున్నాను, గోధుమ పిండి అట్లు. ఇవి కూడా నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా నేను ఈ అట్లే చేసుకొని తినేదాన్ని. ఎప్పుడైనా సరే మా అమ్మ వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళారంటే వాళ్ళు వచ్చే టైంకి అయితే వాళ్ళకి తెలియకుండా అట్లు చేసుకొని తినేయడం. లేదా ఒక్కోసారి తెలిసినప్పుడు కూడా వాళ్ళ పొలంకి కూడా వెళ్ళారనుకో, రిటర్న్ వచ్చేటప్పటికి లేట్ అయి ఉంటే నేనే రెడీగా వాళ్ళు వచ్చినప్పటికి అంతా అట్లు చేసి ఉంచేదాన్ని అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి తినేవారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఈ గోధుమ పిండి అట్లు చేస్తే పలచగా చేస్తాను. అదే మా అమ్మ చేసిందనుకో ఒక 1/2 కిలో ఉంటుంది, ఇలా చేస్తుంది అనమాట. అందుకే నేను చేస్తే మా అమ్మకు కూడా ఇష్టం మంచిగా తినేది. ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చి గుడ్ల కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ స్కిప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎక్కువగా బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు కూడా పాడైపోతున్నాయి, వాడిపోయాయి మొత్తం అని చెప్పి ఈరోజు బెండకాయ రసము అండ్ బెండకాయ ఫ్రై అవి అయితే కంప్లీట్ చేస్తాను. అందుకే నైట్కి వచ్చేసి గుడ్డు కూర అయితే చేసేస్తున్నాను. ఇంకా ఈ గుడ్డు కూర అయిన రోజు మా వాడికి పండగ అనమాట. అన్నం అసలు తినడు, గుడ్డు తినడానికి రెడీగా ఉంటాడు. గుడ్డు కూర కోసమే వస్తూ ఉంటాడు అనమాట. వీడికి ఎలా పెట్టాలంటే అన్నము చిన్న చిన్న ముద్దలు రైస్ చేసినాక దానిపైన అయితే గుడ్డుకు వేసి అది చూపించాలి. ఫస్ట్ గుడ్డుకు చూపిస్తే ఇంకా అది తినడానికి వస్తాడు కదా, దాంతోపాటు అన్నం పెడితే తింటాడు. లేదంటే అసలు అన్నం తినమన్నా తినడు. ఆ టైప్ అనమాట. వాడికి ఇలా గుడ్లు పిచ్చి ఎక్కువ అనమాట. గుడ్డు ఆమ్లెట్ అయినా గుడ్డుకురైనా ఇలా ఏం చేసినా సరే ముందు గుడ్డే తింటాడు, అన్నంకి అయితే తగ్గించేస్తాడు. చల్లిసిరి కొట్టించడము మా రౌడీ బేబీ చల్లిసిరి కొట్టించిందమ్మా.
ఏబిసిడి చెప్పు. ఏ బి బి సి సి ఏబిసిడి చెప్పు. ఏ బి బి సి డి ఏ బి బి ఒక్క ప్లేస్లో ఉంటాడు. గుండు మూతి. ఏ ఏ లెక్కి ఏ చెప్పు. ఏ ఏబి ఏబి కలిపి చదివి అమ్మ. నువ్వు అసలు ఇంటెలిజెంట్ కదా, ఒకసారి ఒక్కొక్క లెటర్ చదవలే కాబట్టి కలిపి చదివి. ఏబి సిడి. ఇంక ఎవ్రీడే నైట్ అయితే ఇలానే ఉంటుందండి మా వాడితో అల్లరి. ఇంకా వీడియో మొత్తం చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.